యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోంది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయినవి. నా మూల్గుల శబ్దం వలన నా ఎముకలు నా దేహంనకు అంటుకొని పోయినవి. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోలే ఉన్నాను. నీ కోపాగ్నిని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారంగా భుజించున్నాను. దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైన వెదకిన సహాయం దొరకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండ చదువుడి దివ్య గ్రంథ. మహిమ స్వరూపుడ ఇంతవరకు నా ప్రభ తండ్రి మాతో ఉన్న దేవా స్తోత్రం రాజా. ఉన్నవాడు అనవాడమైన తండ్రి వందనాలు నా ప్రభ మనందరినీ నా తండ్రి దేవా సజీవుల లెక్కలో ఉంచిన దేవా స్తోత్రం రాజా. ఇలాగున నా తండ్రి విశ్రాంతి దినాన్ని నా ప్రభ మేము ఆచరించుటకు గణపరచుటకు నా ప్రభ తండ్రి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అవకాశాన్ని బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అవకాశం లేక నా ప్రభ తండ్రి దేవా ఎంతో మంది నా ప్రభ తండ్రి నశించిపోతున్నారు. నా ప్రభ మీరైతే తండ్రి దేవా మా సంఘాన్ని ప్రేమించి నా ప్రభ ఇలాగున ప్రతి వారం చేరుకోవటానికి నా ప్రభ మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రము 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 నా ప్రభ. అయ్యా నా తండ్రి దేవా ఉదయకాలం నుండి నా ప్రభ తండ్రి దేవా స్తుతుల మధ్య మీరు ఆశ్రయుడై ఉన్నారు నమ్ముచున్నామయ్యా దేవా. పాడిన పాటల్లో మీరు 200కై స్తోత్రాలు నా ప్రభ. అలాగే నా ప్రభ తండ్రి దేవా కీర్తన భాగంలో మీరు 200కై స్తోత్రాలు నా ప్రభ. అలాగే నా తండ్రి వాక్య పరిచర్యలో మీరు ఉండండి యేసయ్యా వందనాలు నా ప్రభ తండ్రి దేవా. నాకును మాకును నా ప్రభ తండ్రి మేము బలపడటానికి నా ప్రభ తండ్రి మాకు ఏ వాక్యం అవసరమో నా తండ్రి ఆ వాక్యాన్ని నా ప్రభ మీ దాసుని ద్వారా మాకు అందించమని వేడుకొచ్చున్నాం యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కనికరమును బట్టి మనలందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచి మనల్ని మరొక విశ్రాంతి దినంలోనికి దేవుడు ప్రవేశింపజేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు. మనము ఏ ఎన్నిక లేనప్పటికీ దేవుడు తన ప్రేమ చొప్పున తన యొక్క అనాది సంకల్పము చొప్పున మనలందరినీ కూడా ఆయన ఏర్పరచుకొని ఆయన సన్నిధి ప్రత్యక్షత నడిపించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మనందరి జీవితాలను కుటుంబాలను వ్యక్తిగత పరిస్థితులన్నిటిని బట్టి మనము దేవుని దృష్టికైనా లేకపోతే విశ్వాసులం అయినటువంటి మనము లోకం దృష్టికి విశ్వాసులుగా మనం పిలువబడుచు ఉన్నాం. విశ్వాసులకు ఉండాల్సినటువంటిది మొట్టమొదట ఏమిటి? విశ్వాసము, ఆ తర్వాత భయము, భక్తి, ఇవన్నీ కూడా ఉండాలి. విశ్వాసిలో విశ్వాసము లేకపోతే ఆ విశ్వాసి కాదు. విశ్వాసము లేని క్రియలు మృతమని వాక్యం మనకు బోధిస్తారు. కాబట్టి విశ్వాసి జీవితంలో విశ్వాసం అనేటువంటిది ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మన పితరులు ఆదర్శవంతమైనటువంటి విశ్వాసులు ఉన్నారు. వారిలో ఒక ముగ్గురిని గూర్చి మనము ఈరోజున ధ్యానం చేసుకున్నాం. విశ్వాస వీరులు. మన జీవితంలో కూడా వారిని సాదృశ్యంగా పెట్టుకుంటే, వారిని దృష్టిలో పెట్టుకుంటే అటువంటి ఉన్నతమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి బిడ్డలుగా మనము దేవుని దృష్టిలో మనము జీవించగలుగుతాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మాటల్లో మనకు ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకరు హేబేలు కనిపిస్తూ ఉన్నాడు, రెండవది హానోకు కనిపిస్తున్నాడు, 3 నోవహు కనిపిస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తుల జీవితాలలో వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసం, ఆ విశ్వాస వీరులుగా వారు నిలబడటానికి గల కారణాలు మనము అందులో చక్కగా మనం గమనించవచ్చు. ఎందుకునంటే
దేవుని బిడ్డలైనటువంటి మనందరి జీవితాలలో కూడా దేవుడు మనకు ఎన్నో రీతులుగా దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవుని మాటలను మనం వింటూ ఉన్నాం. మన జీవితంలో విశ్వాసులము అని పిలువబడుచు ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క వాక్యాలను కూడా, ఆ మాటలను కూడా మన హృదయ అంతరంగములో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా మనము జీవించగలిగినప్పుడు మాత్రమే మనము విశ్వాసులము. మన పితరులు ఎలాగైతే విశ్వాసమును బట్టి తమ జీవితాలలో, కుటుంబాలలో కార్యములు జరిగించుకున్నారో, దేవుని యొక్క దయను పొందుకోగలిగారో, దేవుని యొక్క నీడలో వారు ముందుకు వారి జీవితములను కొనసాగించగలిగారో, ఆ వ్యక్తిత్వమును బట్టే మనము కూడా వారిని సాదృశ్యంగా తీసుకొని మన విశ్వాస జీవితంలో ముందుకు నడిచేటువంటి ఆ యొక్క స్థితి, ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది మనకు ఉండాలి. ఆత్మీయ ఎదుగుదల అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేయాలి ప్రతిరోజు కూడా. పోయిన వారంలో మనకున్నటువంటి భక్తి కంటే ఈ వారం వచ్చేసరికి మన భక్తి ఏమై ఉండాలా? ఇంకొంచెం పెరిగి ఉండాలా? ఇంకొక వారం వచ్చేసరికి మన భక్తి ఏమవ్వాలా? ఇంకా కాస్త పెరగాలి. అంతేకాని వారం తర్వాత వారము భక్తి దిగజారిపోకూడదు. వారం తర్వాత వారము ఇంకా భక్తిహీనతలోనికి వెళ్ళేటువంటి పరిస్థితులు రాకూడదు. ఇది క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం. ఎందుకంటే మనం వింటున్న మాటలు జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలు. ఆ మాటలు మనకు జీవమును పోస్తాయి, కానీ నిర్జీవమైనటువంటి స్థితిలోనికి తీసుకొని రావు. మనము తినే ఆహారము జీవాహారం. ఆ జీవాహారమును భుజిస్తున్నటువంటి నీ అంతరంగ పురుషుడు రోజు రోజుకు బలపడుతూ ఉండాలి, కానీ ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నటువంటి విధంగా బ్రతకూడదు. మనకున్నటువంటి భక్తిని కూడా మనము తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా రాకూడదని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఆ విధంగా మనం హెచ్చరింపబడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాల్లో ఇన్ని సంవత్సరాలు మనం పుట్టినది మొదలుకొని క్రైస్తవులై ఉండొచ్చు, లేదు మన మధ్య వయసులో దేవుని నమ్మి రక్షణ పొంది ఉండొచ్చు, లేకపోతే మనం ఎప్పటి నుండి దేవుని ఆరాధిస్తున్నామో, దేవుని నమ్మామో, విశ్వసించామో అప్పటి నుంచి కూడా మనం గమనిస్తే మన యొక్క అందరి జీవితాల్లో కూడా ఒక చక్కని అభివృద్ధి, ఆత్మీయతలో మనం చూడాలి. మన పక్కన ఉన్నటువంటి విశ్వాసులు మనల్ని చూచినప్పుడు ఆత్మీయ ఎదుగుదల వీరిలో ఉంది. దేవుడు మనల్ని చూచినప్పుడు వీరిలో నేను పెట్టిన దీపము అది వెలుగుచూ ఉన్నది, చక్కగా ప్రకాశవంతంగా ఉంది, ఆత్మీయ జీవితంలో ఎదుగుచూ ఉన్నారు అనేటువంటి ఆ మంచి సంతోషము దేవునికి కలిగించేటువంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. ఆ విధంగా మనం జీవించగలిగినప్పుడే నిజంగా దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ మన యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో మనం ముందుకు వెలుచూ ఉన్నాము అని దాని అర్థం. లేదు మనము లోకమును విడిచిపెట్టగా దేవునిని విడిచిపెట్టగా రెండు మార్గములలో గనక మనం నడుస్తూ ఉంటే మనము చేరవలసిన గమ్యానికి చేర్చబడలేం. చేరవలసిన గమ్యం ఏది అంటే పరలోక రాజ్యమే. ఆ పరలోక రాజ్యం పోవాలంటే ప్రభులు వారు చెప్పిన మాట నేనే మార్గమును అని చెప్పినాడు. నేనే మార్గమును అంటే ఆయన మార్గములో గుండా మనం వెళ్తేనే ఆయన ద్వారా తండ్రి యొద్దకు వెళ్తాము తప్ప మరొక మార్గము లేదని ప్రభులు వారు ఖచ్చితంగా చెప్పాడు. మరి ఆయన మార్గమై ఉన్నటువంటి దేవుడు, ఆ మార్గమై ఉన్న దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట, నీకు బోధించేటువంటి బోధలో నీకు అందిస్తున్నటువంటి ఆ జీవాహారము ఆయనే అయ్యున్నప్పుడు మరి ఎందుకు దేవుని యొక్క మాటలను విని ఆ మాటల ప్రకారముగా జీవించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని అంటే లోకమును దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉండొచ్చు, లోక ఆశల చేత ఆకర్షింపబడుతూ ఉండొచ్చు, లోకమును అనుసరిస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉండొచ్చు. కనుకనే జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలను మనము నిర్లక్ష్యము చేస్తూ ఆ మాటల ప్రకారంగా జీవించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లుగా మన పితరులు, మన పూర్వీకులు విశ్వాసములు ఎలాగైతే వీరులుగా మరి నిలిచి ఉన్నారో అటువంటి విశ్వాసము కలిగిన జీవితమును జీవించలేని పరిస్థితుల్లో మనం మిగిలిపోతూ ఉండొచ్చు. అందుకే ఆ యొక్క హేబేలు కయ్యూను ఇద్దరి జీవితంలో కూడా మనం చూస్తే దేవుడు నిజంగా వారు ఇద్దరు అర్పించినటువంటి దహన బలులైన అర్పణలైన దేవుడు సాక్ష్యం ఇస్తూ ఏమని చెప్తున్నాడంటే ఆ యొక్క మొట్టమొదటి మాట విశ్వాసమును బట్టి వ్రాయబడుతోంది. ఒక వ్యక్తిలో విశ్వాసం అనేటువంటిది కనుక ఉంటే దేవునికి నీవు అర్పించేటువంటి అర్పణ ఎలాగుంటుంది అంటే శ్రేష్టమైనటువంటి విధంగా ఉంటారు. నీవు అర్పణ శ్రేష్టమైనదిగా దేవునికి అర్పిస్తూ ఉన్నావు అంటే నీలో నీవు అర్పించుచున్నటువంటి ఆ దేవుని యందు నీకు విశ్వాసం ఉంది దాని అర్థం. అర్పించబడుతున్నటువంటి ఆ అర్పణను కూడా దేవుడు ఏం చేయాలి? అంగీకరించాలి. నీ అర్పణ అంగీకరించబడుతుంది, నీవు అంగీకరించబడతావు. ఈ రెండు దేని వలన కలుగుతాయి అంటే విశ్వాసము వలన మాత్రమే కలుగుతాయి.
ఎందుకు విశ్వాసము అనేటువంటి మాటని ఇక్కడ జోడించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, చాలామంది జీవితాల్లో దేవునికి నేను ఇచ్చేస్తే ఇక నాకు ఏముంటుంది, నా బిడ్డలకి ఏముంటుంది, నేను బ్రతకడం ఎలాగా, నా బిడ్డలు పోషించుకోవడం ఎలాగా, నాకు చాలదు, నా రాబడి ఇంతే కాబట్టి నా కుటుంబానికి ఇది సరిపోదు, ఇంకా ఎవరినైనా నేను యాచించాల్సినటువంటి పరిస్థితులు నాకున్నాయి అనేటువంటి ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉంటారు. అయితే వాక్యం ఏమంటుందంటే, విశ్వాసం అనేటువంటిది ఒక జీవితంలో ఒక వ్యక్తిలో కనుక ఉంటే, ఆ విశ్వాసమును బట్టి ఏమి చేయటానికైనా, దేవుని కొరకు ఏమి చేయటానికైనా నీవు అడుగు ముందుకు వేస్తూ వస్తావు. అందుకే పేద విధవరాలైనటువంటి స్త్రీని గూర్చి కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రభులు వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ధనవంతులను గూర్చి సాక్ష్యం ఇవ్వలేదు, పేదరికములు ఉన్నటువంటి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఈమె తనకు కలిగినదంతయు, ఈమె జీవనము కరకు పెట్టుకున్నటువంటి అంతా కూడా, అనగా 2 కాసులు ఆమె దగ్గర ఉంది, అదంతా కూడా ఎవరికి సమర్పించుకుందంటే దేవునికి అర్పించుకున్నది, కానుక పెట్టిలో వేశారు. అంటే దాన్ని బట్టి అర్థం ఏమిటంటే, ఎంతోమంది ఉన్నారు కానీ వారికి కలిగినటువంటి దానిలో కొంచెము తీసి అందులో వేశారు, కానీ ఈమె తన జీవనం అంతయు కూడా తీసి అందులో వేసేది కాబట్టి వారికంటే ఈమె చాలా ఎక్కువగా వేసేది. హల్లెలూయా. ఈమె వేసిన కానుక ఘనముగా ఎంచబడుతుంది అని వాక్యం బోధిస్తా. ఈ రోజున కయ్యూను హేబేలును గూర్చి మనం మాట్లాడుకుంటున్నాము అంటే, కయ్యూను యొక్క జీవితము వేరు, హేబేలు యొక్క జీవితం వేరు. ఆయన మనసు వేరు, ఈయన మనసు వేరు. అందుకే సంఘములో కయ్యూను లాంటి వారు ఉన్నారు, హేబేలు లాంటి వారు కూడా ఉంటారు. 2 రకములైనటువంటి విశ్వాసులు ఉంటారు. ఎందుకనంటే, విశ్వాసము అనేటువంటిది ఏ విశ్వాసుల్లో అయితే ఉంటుందో వారు ఎవరిని పోలినవారు? హేబేలును పోలినటువంటి వ్యక్తులు. లేదు, విశ్వాసము లేదు అని అంటే వారు ఎవరిని పోలినవారు? కయ్యూని పోలినటువంటి వారే. ఆ యొక్క హేబేలును దేవుడు అంగీకరించాడు, తను అర్పించిన అర్పణను కూడా దేవుడు అంగీకరించాడు. మరి కయ్యూను ఎందుకు అంగీకరించలేదు? తను తెచ్చినటువంటి అర్పణ దేవునికి ఇష్టపూర్వకంగా లేదు కాబట్టి, తను అర్పిస్తున్నటువంటి ఆ యొక్క అర్పణ దేవునికి అంగీకారమును పుట్టించేటువంటి విధంగా లేదు కాబట్టి, ఆ లేనటువంటి కారణమును బట్టి ఆ వ్యక్తినైనా ఆ వ్యక్తి యొక్క అర్పణనైనా దేవుడు అంగీకరించడం లేదు. హల్లెలూయా. ఎందుకనంటే, ఒక వ్యక్తిలో విశ్వాసం అనేటువంటిది ఉండింటే, అదే కయ్యూడి జీవితంలో విశ్వాసం ఉంటే, నేను పండించినటువంటి పంటలో నేను సమృద్ధిగా చక్కగా నా దేవుడికి నేను తీసుకుని వెళ్ళి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగి మంచి మనసుతో దేవుని ఎదుకు వచ్చి ఉండింటే, ఆ వ్యక్తి యొక్క అర్పణను దేవుడు ఖచ్చితంగా అంగీకరించి ఉండేటువంటి వాడు. అయితే హేబేలు జీవితం వేరు, కయ్యూను మనసు వేరు. హేబేలు ఏం చేశాడంటే, తనకున్నటువంటి ఆ యొక్క గొర్రెలలో క్రొవ్వినటువంటి వాటిని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు? ఎవరికి ఇచ్చారమ్మా? క్రొవ్విన దానిని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, చెవుడిదాన్ని, మూగిదాన్ని తీసుకొచ్చినాడా? లేదు, అది ఇంక ఆహారం తినలేదు, ఇంక ఇది దానికే పనికొస్తుంది కాబట్టి పోతే పోయింది, ఎవరికి ఇద్దాం, ఇది దేవునికి ఇచ్చేద్దాంలే అని ఏమైనా తీసుకొచ్చాడా? లేదు. శ్రేష్టమైనటువంటి దాన్ని, క్రొవ్వినటువంటి దాన్ని తీసుకొని వచ్చి దేవునికి అర్పించాడు. అందుకే వాక్యం అంటుంది, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మనం అర్పించే అర్పణలను గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలా? అందరూ చెప్పాలి. ఎవరు చెప్పాలి సాక్ష్యం? ఎవరు? మనం అర్పించే అర్పణ మన పక్కన ఎవడన్నా చెప్తాడా? ఎందుకు? మన అర్పణ ఎలాగుంటుంది? అంత నీచాతి నీచమైన అర్పణ. మనము దేవునికి ఇచ్చే విషయంలో చాలా చాలా దారిద్రత కలిగినటువంటి వారంగా కనపరుచుకుంటాం దేవుని దగ్గర. దేవుడు హెచ్చించాడు, ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు, అయినప్పటికీ కూడా నా దగ్గర లేదు అంటే లేకుండానే, చెప్పండి, లేకుండానే చేస్తాడు. లేకపోయినా ఉన్న దాంట్లో మనం తృప్తిగా దేవునికి ఇస్తే దానిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? మరి దేవుడు హేబేలును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఈ రోజున మనం అర్పించేటువంటి అర్పణలను గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. కొర్నేలు గూర్చి ఒక మాట వ్రాయబడింది, నీవు చేసిన ధర్మకార్యాలు ఎక్కడికి వెళ్ళాయి? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకంగా వచ్చినాయి అని చెప్పాడు. మరి వారు చేసే ధర్మకార్యాలు, మరి దేవునికి ఇవ్వాల్సిన దహన బలులు, అర్పణలు, ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటట్టుగా మనము చేస్తే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవించగలుగుతాడు.
మరి కొంతమంది ఎలా ఉంటారంటే రూపాయి ఇస్తే ఎంతమంది చెప్తారు? 100 మందికి చెప్తారు. ఎంతకి? రూపాయికి 100 మంది చెప్పుకుంటారు. ఆ 100 మంది 100 మంది చెప్పాలి, ఫలానా వాళ్ళు రూపాయి ఇచ్చి చదివించి పెళ్ళిళ్ళు ఇంతకుముందు చదివిస్తాను చూస్తే, ఫలానా వాళ్ళు పెళ్లి కుమారుని దీవించి ఎంతక రాజక్కుని ఇంట్లో చెప్తారంట, మైక్లో చెప్తారు. అదే పెట్టుకొని ఒకడు కూర్చొని రాసుకుంటాంటో పేపర్ పెన్ బుక్ ఎత్తుకొని, ఏం ప్రణీత్ చూసినావు కదా, ఎత్తుకొని రాసంటే వాళ్ళు ప్రణీత్ వాళ్ళు 116 ఇప్పుడు అప్పుడంట్లో 116 అంటే ఓ అమ్మ చాలా గొప్ప, 56 116 ఒత్త 1 ఒత్త 6 101 501 ఇట్లా చదివించుకునేవారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏదైనా కానికిస్తే అది కూడా చెప్పండిరా, మీకు ఎవరికి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పొర్రపాటున చెప్పలేదు అనుకోండి, బయట వచ్చి వెంటనే పట్టుకుంటారు. ఎవరిని? పాస్టర్ కాదు, సెక్రటరీని పట్టుకుంటారు. నా పేరు ఎందుకో, నేను ఇచ్చింది ఎంత, నువ్వు చెప్పింది ఎంత, ఏమే కథ అంటారు అంతే. అయ్యో స్వామి క్షమించి, నేను వచ్చేవారం ఖచ్చితంగా నీ అర్పణ నేను చెప్పుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతితో ఇస్తే ఈ చేతికి అది దేవుని వాక్యం బోధిస్తారు. కానీ చాలామంది ఏం చేసుకుంటారు, దండోర వేయకపోతే కానీ వాళ్ళ మనసుకి ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? అట్లా అలవాట్లు ఏమైనా మీకేమైనా ఉన్నాయా? ఎవరికైనా ధర్మం చేస్తే, ధర్మ కార్యాలు ఎక్కడికి పోవాలా? దేవుని సన్నిధికి వెళ్ళాలి. కానీ నువ్వు 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరమో లేదు. అక్కడి నుండి నీ కోసం ఎవరు రావాలా? ఆ నుంచి కొర్నేలు కోసం ఎవరు వచ్చింది? అది దేవుడు తన దూతను పంపాడు. ఒరే నాయన, నువ్వు పోయేసి కొర్నేలు చేసిన ధర్మకార్యాల గురించి చెప్పిరా బాబు ఏం చెప్పినాడు. మరి మనం చేసే ధర్మకార్యాల గురించి ఎవరు వచ్చి చెప్పాలి? మనకు దేవుని దూత వచ్చి మనకు చెప్పాలా? ఓహో, ఇమ్మానుయేల్ చర్చిలో ఉండే మీరందరూ కూడా మంచి ధర్మకార్యాలు చేసిన వాళ్ళు, కయ్యూని కంటే శ్రేష్టమైనటువంటి బలులు అర్పించిన వారు, సంఘం విషయంలో, కాపరి విషయంలో, విశ్వాసుల విషయంలో, పేదల విషయంలో, అవసరతల విషయంలో మీరన్నిటిలో కూడా మీ యొక్క సహాయమును అందిస్తున్నటువంటి వారు కాబట్టి మీ ధర్మ కార్యములన్నీ కూడా ఎక్కడికి వచ్చేసాయి? దేవుని సన్నిధికి వచ్చాయి అని ఎవరు చెప్పాలా? దేవుడు తన దూతను పంపి మనకు సాక్ష్యం. ఇక్కడ కయ్యను హేబేలును పోలిస్తే హేబేలును గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం 2 చేతులే లేనట్టుగా కాలు చేతులు అరచేతులు ఎత్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనలో ఏముండాలి? మొదట విశ్వాసం ఉంటే అప్పుడు నీవు చేసే అర్పణ, నీవు అర్పించేటువంటి బలులు, ఇవన్నిటిని గూర్చి కూడా సాక్ష్యం అనేటువంటి దేవుడు చెప్తాడు. ఆ సాక్ష్యమును బట్టి, ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా ఆయన సాక్ష్యం పొందుకున్నట్లుగా అతడు మృతి పొంది కూడా ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు అని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆయన చనిపోయాడు. హేబేలును ఎవరు చంపారు? కయ్యూను తన సహోదరుడే చంపేశాడు. ఎందుకంటే అసూయ వచ్చారు. నాకంటే శ్రేష్టమైనది నువ్వు ఇచ్చావు, దేవుని దగ్గర నీవు గొప్పగా మార్కులు సంపాదించుకున్నావు, కాబట్టి ఇక నువ్వు భూమి మీద ఉండడానికి వీలే లేదు. ఆయన చంపినప్పుడు ఆయన రక్తం భూమి మీద ప్రోక్షించబడినప్పుడు ఎవరికి మొరపెడుతుంది? దేవునికి మొరపెడుతుంది. హల్లెలూయా. అందుకే చనిపోయినా కానీ ఆయన నీతిమంతుడని సాక్ష్యం పొందిన తర్వాత మరణించిన విశ్వాసము ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు అని చెప్తుంది వాక్యం. మనం చనిపోయినా కూడా కానీ మనలో ఉన్న విశ్వాసమును బట్టి మనము చేసినటువంటి కార్యాలు, అంటే దేవునికి నీవు అర్పించే అర్పణలు, దహన బలులు, ఇవన్నిటి కూడా ప్రతి వారు కూడా ఏం చేయాలా? మాట్లాడుకోవాల్సిన పరిస్థితి దేవుడు తీసుకొచ్చే విధంగా నీ యొక్క జీవితంలో నీవు అర్పించే అర్పణ, నీవు అర్పించే దహన బలులు అన్నీ కూడా దేవుని సన్నిధికి సాక్షార్థకంగా వెళ్ళాలి. హల్లెలూయా. మనలో విశ్వాసం ఉంటే ఏ కార్యమును బట్టైనా కూడా మనం ఏం చేస్తామో ఒక్క అడుగన్నా ముందుకు వేయాలా వద్దా? వేస్తే దేవుడు మన కోసము వేస్తాడు. ఆయన 100 అడుగులు వేసేది ముఖ్యమా? నువ్వు ఒక్క అడుగు వేసేది ముఖ్యమా? నువ్వు ఒకటి వేస్తే నీకు ఒకటికి ఎంత? దేవుడు 100 అడుగులు ముందుకు వచ్చి నీ పక్షాన్ని నిలబడితే ఎట్లా ఉంటుంది? దేవుడు నీ పక్కన నిలబడితే ఎట్లా ఉంటుంది? ఒక దేవుని దూతే మన పక్కలో ఉంటే ఏమో సాధించేస్తాం. మరి దేవుడే వస్తే, దేవుడే నీ గురించి సాక్ష్యం చెప్తే, ఆ సాక్ష్యం చెప్పడం అంటే చాలా చిన్న విషయం కాదు, అది చాలా
పెద్ద విషయం అది. నేను మీ గురించి చెప్పచ్చు, మీరు నా గురించి చెప్పచ్చు. మనందరి గురించి దేవుడు సాక్ష్యం చెప్పడం అని అంటే చాలా గొప్పది. ఎందుకంటే నీవు చేసేటువంటి యథార్థతతో కూడినటువంటి అర్పణలు, బలులను నీవు అర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడని నీవు అర్పించాలి. హల్లెలూయా. నువ్వు మనుషులు చూసేటట్లుగా అర్పిస్తే మనుషులే నిన్ను పొగడతారు. ఇది దేవుడు చూడాలి, దేవుడు చూస్తే చాలు అని అనుకుంటివో దేవుడు నిన్ను గురించి ఏం చెప్తాడు? సాక్ష్యము చెప్తాడు. హల్లెలూయా. ఆయన సాక్ష్యం చెప్తాడు. ఆ సాక్ష్యము నీకు కావాలి, కానీ మనుషులు నిన్ను పొగిడించుకునేటువంటి విధంగా నీ సాక్ష్యము ఉండద్దు. వాక్యమే అంటుంది, మనుష్యులను ఆశ్రయించుట కంటే హల్లెలూయా మనుషుల దగ్గర పోవద్దు అంటే వాళ్ళ దగ్గర పొగిడించుకోవద్దు, వాళ్ళు ఇచ్చేటివి తీసుకోవద్దు, నీకేం అవసరం లేదు నాయనా, నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను ఎంత హెచ్చించాలో అంతగా నిన్ను హెచ్చిస్తా, నిన్ను ఘనపరుస్తా అని దేవుడు చెప్తాడు. మరి ఆ దేవాతి దేవుడి ఎదుట మనము జీవిస్తున్నటువంటి దినములలో నీలో గనక విశ్వాసం అనేటువంటిది ఉంటే ఆ విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినట్లుగా నీవు నీ కుటుంబం ద్వారా, నీ వ్యక్తిగత జీవిత అనుభవాల ద్వారా నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి రాబడి అంతటిలో నీవు దేవునికి అర్పించేటువంటి ఆ అర్పణ ఎలా ఉండాలంటే, అందరి అర్పణల కంటే నా అర్పణ ఎలా ఉండాలనుకోవాలి? శ్రేష్టమైనదిగా ఉండాలి అని ఆశించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ అర్పణ ఎలా ఉండాలనుకోవాలా? శ్రేష్టమైనది. హల్లెలూయా. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అని హేబేలును గూర్చి మాట్లాడుతున్నా. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అతడు మృతి పొందినప్పటికీ కూడా ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నట్టుగా వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం గమనిస్తే విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు అని వాక్యం బోధిస్తాం. హనోకు జీవితంలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనిపోబడటానికి గల కారణం ఏమిటినంటే, ఆయన కొనిపోబడక మునుపు, దేవుని చేత కొనిపోబడక మునుపు దేవునికి ఏమిగా ఉన్నాడుమా? ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు అని వాక్యం బోధిస్తారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హనోకు జీవితంలో కనుక మనం చూస్తే ఆయన జీవించినంత కాలంలో 300 సంవత్సరములు ఎవరితో నడిచాడు? ఎన్ని సంవత్సరాలు? ఆయన బ్రతికింది కాదు, ఆయన దేవుడితో నడిచింది ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. మనకి ఎన్ని సంవత్సరాలు అంటే మనకు తెలుసు. మరి దేవునితో మనం నడిచిన సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి? సంవత్సరాలు లేవు, నెలలు లేవు, గంటలు లేవు, వారాలు కూడా లేవు. ఆదివారం వచ్చేది 1.5 గంట, 1 గంట, అరగంట. అప్పటికే మనకు ఏమైపోయి ఉంటుంది? లోపల గడిబిడి అయిపోయి ఉంటుంది. ఆలోచనలు మారిపోతాయి, పరుగులు తీయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏమో చేయాలి, తినేయాలి, పడుకునేయాలి, నిద్రపోవాలి, లేకపోతే షికారుకు పోవాలి, లేకపోతే ఇంకోటి ఆడికేటుకో బంధువులు వస్తారు, మనం పోవడమో ఏమేమో ఉంటాయి కదా ఆలోచనలు. ఎప్పుడు? ఆదివారం రోజున. ఆదివారం రోజే మనకు అన్నీ ఉంటాయి. హానోకు జీవించిన 360 సంవత్సరములలో 300 సంవత్సరములు దేవునితో నడిచెను. కాబట్టి దేవునికి అతడు ఏమిగా మార్చబడ్డాడు? ఇష్టుడుగా మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో నీవు ఇష్టురాలుగా నీవు దేవునికి ఉండాలి అంటే, తద్వారా వచ్చేటువంటి ఆ గొప్ప ఉన్నతమైన కృప ఎలాంటిదంటే, ఆయనను దేవుడు సజీవంగానే తీసుకొని వెళ్ళిపోయినట్టుగా వాక్యం కనిపిస్తుంది. అందుకే ఆయన కనపడలేదు బైబిల్ బోధిస్తూ ఉంది. ఎంత ధన్యకరమైనటువంటి స్థితి చూడండి. మన జీవితంలో దేవునికి ఇష్టడుగా బ్రతకడం అనేటువంటిది చాలా చాలా దేవుని ఆనందింపచేసేటువంటిది. ఆ ఇష్టడుగా నీవు బ్రతుకుతూ ఉన్న దానిని బట్టి హనోకును గూర్చి కూడా ఆయన ఏం రాస్తున్నా అంటే, సాక్ష్యము పొందెను. సాక్ష్యం పొందుకున్నాడు. హనోకు దేవునికి ఇష్టుడై ఉండెను గనుక, ఎప్పుడు? ఆయన కొనిపోబడక మునుపు 300 సంవత్సరములు దేవుడితో నడిచాడు. కాబట్టి దేవునికి అతడు ఇష్టుడుగా జీవించాడు. ఆ ఇష్టుడుగా జీవించినటువంటి కారణమును బట్టి అతన్ని సాక్ష్యం పొంది దేవుడు అతనిని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. హల్లెలూయా. ఆదికాండం చూడండి 5వ అధ్యాయంలో 21 నుంచి 24 వచనాలు అక్కడ వ్రాయబడుతుంది. చూడండి,
ఆదికాండము చదువుక చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఇక్కడ ఎంత చక్కగా రాయబడి ఉంది చూడండి. 5వ అధ్యాయంలో 21 నుంచి కనుక మనం చదువుతూ వస్తే హానోకును గూర్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన బిడ్డలను కంటున్నాడు, సంసారము అన్నీ చేస్తున్నాడు, కానీ దేవుడు అతన్ని కొనిపోయినటువంటి ఆ యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన 300 సంవత్సరములు ఆయన బ్రతికినట్టు, ఆయన దేవునితో నడిచినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే ఒక విశ్వాసి జీవితంలో దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఎవరితో నడవటానికి ఇష్టపడతారు? ఎవరితో? దేవునితో నడవటానికి ఇష్టపడతారు. హల్లెలూయా. ఎవరితో? చెప్పండి గట్టిగా, ఎవరితో? మరి దేవునితో నడవడం అంటే చేయి పట్టుకొని నడిచేదా? ఎట్లా? 300 సంవత్సరములు దేవునితో నడిచినటువంటి వ్యక్తి అంటే ఆయనతో చేసిన సహవాసం, ఆయన పాదాల చెంత చేరి ప్రార్థించినటువంటి సమయము, వాక్యమును ధ్యానించిన సమయము, ఇంత సమయాన్ని 300 సంవత్సరములను 365 సంవత్సరాల్లో 300 తీసేస్తే అతని కుటుంబం కొరకు ఎన్ని సంవత్సరాలు కేటాయించాడు? 65 సంవత్సరాలే. ఇక 300 సంవత్సరములు ఎవరికి ఇచ్చాడు సమయాన్ని? దేవునికి ఇచ్చినాడు. మరి మనం ఎంత ఇస్తాం సమయం దేవునికి? ప్రశ్న. మనం ఎంత సమయం ఇస్తున్నాం? వారంలో ఒక రోజా, లేకపోతే వారానికి 4 సార్లా, లేకపోతే మన ఇంట్లో 1 గంట, లేకపోతే 2 గంటల, లేకపోతే 10 నిమిషాల, 20 నిమిషాల, 1 నిమిషమా, అర నిమిషమా? ఒకసారి లెక్కేసుకోండి. మనము దేవునికి ఎంత సమయాన్ని మనం ఇస్తూ ఉన్నాము? 300 సంవత్సరములు హానోకు దేవునితో నడిచాడు అంటే అది సామాన్యమైనటువంటి విషయమో కాదు. ఈ రోజున మనిషికి ఉన్నటువంటి బాధ్యతలు, కుటుంబం పట్ల వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి కార్యాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ చూస్తే సమయము లేనటువంటి విధముగా మనిషికి రోజుకి 24 గంటలు కాదు 54 గంటలు ఇచ్చినా కానీ మనిషికి సమయము సాల్దు. ఎందుకంటే అంత బిజీగా ఉంటారు. ప్రార్థన ఉంది రండి అంటే మాత్రం ప్రార్థనకి వస్తారా? రారు. అప్పుడు ఏం చెప్తాము? ఏం లేదు, మాకు టైం లేదు, సమయం లేదు, మాకు అడ్జస్ట్మెంట్ కాదు. మరి మనకిచ్చిన ఆయుష్కాల దినములన్నీ కూడా మన కోసము, మన కుటుంబం కోసము, మన బిడ్డల కోసము, వాళ్ళ బిడ్డల కోసము, ఇల్లు కట్టించుకోవడం కోసము, పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసము, లేకపోతే అవి ఇవి ఏమేమో చేస్తూ ఉంటాం కదా, వాటి కోసమే మన సమయం అంతా కూడా వృధా చేస్తే మరి దేవునితో నడవటానికి ఎక్కడుంటుంది సమయము? మన దృష్టి, మన ఆలోచన అంతా ఎటువైపు వెళ్తుంది? దేహ సంబంధమైనటువంటి విషయాల మీదనే ఉంటుంది తప్ప ఆత్మ సంబంధమైనటువంటి విషయముల మీద మన మనస్సు వెళ్ళదు. కాబట్టి మనకు విశ్వాసం ఉండదు. ఆ విశ్వాసం అనేటువంటి నీలో ఉంటే కొంతసేపైనా సమయం దొరికినప్పుడల్లా ఎవరితో గడపడానికి ఇష్టపడతామో? దేవునితో గడపటకు ఇష్టపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఉన్నప్పుడల్లా కూడా దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నావనంటే నీ విశ్వాసమును బట్టి దేవునితో నడచడానికి నీవు ఇష్టపడుచు ఉన్నావు అని దాని అర్థం. హల్లెలూయా. ఒక వాక్యము చదివితే ఆ వాక్యముతో దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక ప్రార్థన చేస్తే నీ కోసం చేసుకుంటావు, ఇంకొకరి కోసం చేస్తావు, ఇంకో నశించిపోతున్న ఆత్మ కోసం చేస్తావు, ఇంకొకటి రోగం కోసం చేస్తావు, ఇంకొకరి అక్కర్ల కోసం చేస్తావు. ఇవన్నీ కూడా నీవు చేస్తున్న విధానమును బట్టి నీ భక్తి పెరుగుతుంది, నీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నీవు దేవునికి దగ్గర అవుతావు, దేవునితో సహవాసం చేస్తావు. చేసిన ఆ సహవాసం అంతా కూడా దేవుడు తన కవిలు అన్నీ కూడా రాసుకుంటూ ఉంటాడు. ఫలానా చర్చిలో ఫలానా కుటుంబంలో ఉన్న బిడ్డలు ఈ రోజున ఇంత సమయము నా కోసము ఇచ్చారు, ఇన్ని గంటలు ఇచ్చారు, ఇన్ని నిమిషాలు ఇచ్చినారు, అన్నీ కూడా అక్కడ లిఖించబడుతూ ఉంటాయి. మనకు అవకాశం ఉండి, ఆరోగ్యం ఉండి, ఆర్థికం ఉండి, సమయం ఉండి కూడా మనము దేవునితో గడపకుండా గనకపోతే నీవు బ్రతుకుతూ ఉన్నవే, కానీ దేవుని యొక్క లెక్కలో నీది పెద్ద గుడ్డు సున్నా. హల్లెలూయా. చెప్పుకోవచ్చు, మనం క్రైస్తవులమని చెప్పుకోవచ్చు, నేను పలానా సంఘానికి చెందినవాడను అని చెప్పుకోవచ్చు, కానీ
ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తిగా నీవు లోకం దృష్టిలో, విశ్వాసుల దృష్టిలో ఉంటావే కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు వెలివేయబడినటువంటి వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలో వెలివేయబడినటువంటి వ్యక్తివే. ఈ సంఘం పేరు పెట్టుకుంటారు కానీ సంఘానికి రారు, సంఘంలో ఏ కార్యక్రమాల్లో పాలపంపులు పంచుకోరు, ఏమీ ఉండవు. కానీ ఏ సంఘం ఉన్నట్టు ఇమ్మానుయేల్ చర్చ్ అంటారు, కానీ వారి కార్యకలాపాలు, వారి యొక్క వ్యక్తిగత వేరే వేరే అన్నీ కూడా ఎక్కడెక్కడో లింకులు పెట్టుకుంటారు, అక్కడ పోతూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా దేవుని దృష్టిలో వెలివేయబడినటువంటి వారే కానీ ఆయనకు సంబంధించిన ఆయన సంఘములో నాటబడినటువంటి వ్యక్తులుగా మాత్రము దేవునికి కనబడరు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ చోట నాటబడి ఉన్నామో అక్కడ ఉంటేనే మనకేమొస్తుందమ్మా, చిగురించగలుగుతాం. మనం అక్కడ కాకుండా ఇంకొక చోట పెరుక్కొని నాటేది, ఆడ కాకుండా ఇంకో చోటకు పోయేది, ఆడ కాకుండా ఇంకో చోట పోయేది, ఉన్న చిగురు ఎండిపోయి, కర్ర ఎండిపోయి, పొట్టు ఊడిపోయి లాస్ట్కి అది ఆడికి పోవాలా, అగ్నిలోకి వెళ్తుంది. అగ్నిలోకి వెళ్తే కాల్చబడుతుంది, బూడిదిగా మార్చబడుతుంది. ప్రయోజనం లేదు. గాలి వస్తే ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఒక విశ్వాసిని దేవుడు ప్రేమించి ఒక సంఘములో నిన్ను చేర్చిన తర్వాత ఆ సంఘములోనే నీవు దేవునితో సమయము గడపటానికి నువ్వు ఇష్టపడేటువంటి విశ్వాసిగా నీవు ఉండాలి. అప్పుడే ఆ వాక్యం నీలో పనిచేస్తాయి. ఆ మాటలకు నీవు విధేయత చూపెడతావు, లోబడతావు. హానోకు లాంటి జీవితంలో నీవు నడవటానికి ఇష్టపడతావు, దేవుడితో గడపటానికి ఇష్టమవుతుంది నీకు. ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే నీకు దేవుడు అంటే ఏముంటుంది, విశ్వాసం అనేటువంటిది వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు పరిగెట్టుకొని మనుషుల దగ్గరికి వెళ్తాం, వైద్యుల దగ్గరికి వెళ్తాం, రోగం వస్తే ఇలాగ రకరకాలుగా వెళ్తాం. కానీ దేవుని ఎదుగు రావడం అనేటువంటి ఆలోచన మొదట వస్తే నీలో విశ్వాసం ఉంది అని అర్థం. హల్లెలూయా. చిన్న కష్టం వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా మొదట ఎవరికి చెప్పాలా, ఎవరికి చెప్పుకోవాలి? ఎంతమంది చెప్తారు దేవునికి, ప్రభువా నాకు ఈ రోగం వచ్చింది, ఈ బాధ ఉంది, ఈ కష్టము, ఈ సమస్య వచ్చిందని ఎంతమంది చెప్తారు? కొన్ని చేతులకు తెలియదు దేవుని చెప్పాలని. ఎక్కడికి పోతాయి? మనుషుల్ని ఎత్తుక్కుంటా వెళ్ళిపోతారు. వాడైతే కరెక్ట్, ఈ అమ్మ అయితే కరెక్ట్, ఆ ఎక్క అయితే కరెక్ట్, ఈ చెల్లెమ్మ అయితే కరెక్ట్, ఈ అన్న అయితే, ఈ తమ్ముడు అయితే కరెక్ట్ అనేసి పరుగు. కానీ అందరికంటే మిన్నైనటువంటి వాడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు, ఇహమందును పరలోకమందును సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, అధికారి అయినటువంటి దేవుని యొద్దకు మాత్రము వెళ్ళరు. గ్రహించాలి. విశ్వాసి నీలో విశ్వాసం అనేటువంటి కనుక ఉంటే ఆ విశ్వాసమును బట్టే దేవుడితో నడవటానికి నీకు ఆసక్తి అనేటువంటిది వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆసక్తిని బట్టే దేవుడు నిన్నేం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవించగలుగుతాడు. ఆ ఆశీర్వాదము, దీవెన నీకు రావాలి. అంతేకాని లోకంలో సమయం అంతా వృధా చేసుకొని లోకానుసారంగా జీవించి ఆదివారం సంఖలో బైబిల్ పెట్టుకొని వచ్చి పాట పాడమంటే పాట రాదు, స్తుతించమంటే స్తుతించడం రాదు, ప్రార్థన చేయమంటే రాదు. అన్నిటికీ సిగ్గు, భయము, బిడియము అన్నీ వచ్చేస్తాయి. ఏమంటే దేవునితో సహవాసం లేదు కాబట్టి, ఎప్పుడో ఒకసారి అట్లా కలుస్తావు కాబట్టి దేవుని శక్తి, ఆయన మహిమ, ప్రభావములు ఎటువంటివో నీకు తెలియదు. హల్లెలూయా. ఆయనతో కనుక నీవు నడుస్తూ ఉంటే, అలవాటు చేసుకుంటే ఆయన ఏమై ఉన్నాడో నీకు బాగా అర్థమైపోతుంది. హల్లెలూయా. ఆయనతో నడవకుండా నీవు దూరంగా వెళ్తే ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియదు. నీవు ఏమై ఉన్నావో, ఎక్కడున్నావో ఆయనకు తెలుసు, కానీ నీకు మాత్రము తెలియదు. కాబట్టి ఆయన యందు నీకు ఏం పుట్టదంటే విశ్వాసం అనేటువంటిది రాదు. ఆ విశ్వాసం అనేటువంటి ఉంటేనే నీ జీవితంలో కయ్యను కంటే హేబేలు శ్రేష్టమైనటువంటి బలులు అర్పించినట్లుగా నీవు దేవునికి అర్పించే వ్యక్తిగా ఉంటావు. తద్వారా నీతిమంతుడుగా నీవు మార్చబడతావు. మనమందరం కూడా విశ్వాసులుగానే మిగిలిపోకూడదు. ఎలాగ మార్చబడాలా? నీతిమంతులుగా మార్చబడాలి. మన దేవుడు నీతిమంతుడని వాక్యం బోధిస్తారు. అవినీతి అనేటువంటిది లేదు. మరి నీవు ఆయన రక్తము ద్వారా సంపాదించబడిన సొత్తు అయితే నీవు చేసేటువంటి క్రియలను బట్టి, నీవు అర్పించే అర్పణలను బట్టి నీవు దేవుని దృష్టికి ఎలా ఉండాలి? నీతిమంతురాలుగా ఉండాలి. కానీ ఆయన కయ్యను ఎలాగైతే అంగీకరించలేదో, అర్పణను అంగీకరించలేదో, అలాంటి తృణీకరించబడినటువంటి స్థితిలోనికి మాత్రం వెళ్ళకూడదు. హల్లెలూయా. రెండవది, అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? హనోకు. ఆయన విశ్వాసమును బట్టి నడిచాడు 300 సంవత్సరములు. అందుకే ఆయన సజీవంగానే దేవుడు అతన్ని కొనిపోయినట్లుగా వాక్యములు మనం గమనిస్తుంటున్నాం. 6వ వచనంలో ఏముంది? విశ్వాసము లేకుండా
దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఈ మాట చూడు, ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటలు. విశ్వాసము లేకుండా మనం ఎవరిని చూడము, ఎవరిని చూడలేమో, దేవునిని చూడలేమో. హల్లెలూయా. మన విశ్వాసం లేకుండా ఏమేమో చేయాలనుకుంటాం, కానీ అది చేసిన ఎవరిని చూడలేవు, నీవు చూడలేవు. బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. విశ్వాసం లేకుండా నీవు దేవుని చూడలేవు నాయన. అందుకే అసాధ్యం అని చెప్తాడు. దేవుని ఎదుగు వచ్చేటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. దేవుని సన్నిధికి నీవు వచ్చావంటే ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయనను నీవు వెతికితే ఆయన నీకు ఫలం ఇస్తాడని నీవు నమ్మాలి. అంటే ఈ రోజున ఫలం లేనటువంటి కుటుంబాలు, వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారికి ఏం లేదని, విశ్వాసం లేకుండా దేవునిని వారు ఏం చేయడం లేదు, వెతకటము లేదు. హల్లెలూయా. దేవునిని వారు వెతకలేదు, ఆయన యొద్దకు రావటం లేదు. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చేటువంటి మీరందరూ, మనమందరం ఇక్కడ ఎవరున్నామని చెప్పుకొని రావాలా. దేవుడు స్థలములో ఉన్నాడనంటే ఎట్లా రావాలా, ఎలా రావాలమ్మా? ప్రవర్తన, భయము భక్తితో అది చెప్పాలి ఫస్ట్. ఏది? దేవుడు ఉన్నాడంటే ఎట్లా రావాలి మనము? అది మనకు తెలియలే. ఇంకా వాక్యం అదే బోధిస్తుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు. ఇక్కడ నేనున్నానని కాదు, లేకపోతే ఎవరో ఉన్నారని కాదు ఇక్కడికి రావాల్సింది. ఇక్కడ ఎవరున్నారని? దేవుడు ఉన్నాడు, సజీవుడు, జీవము కలిగినటువంటి దేవుడు ఈ స్థలములో ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము కూడా ఆయన అనుగ్రహిస్తాడని మనం ఏం చేయాలా? నమ్మాలి. అంటే ఆ విశ్వాసము ఎంత అంచుల దాకా వెళ్ళాలంటే అంత ఉన్నతమైన విశ్వాసం నీలో ఉండాలి. ఆ విశ్వాసం ఉంటేనే నువ్వు ఇక్కడికి పరుగులు తీసుకుంటూ సమయానికి అందరికంటే ముందుగా నేను వెళ్ళాలి అన్న ఆలోచన నీకు వస్తుంది. అందరికంటే ముందుగా నేను దేవునికి ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన ఉన్నతమైన నామములు నేను ప్రకటించాలి అనేటువంటి ఆశ నీకు వస్తుంది. అంతేకాని ఇక్కడ దేవుడు ఉన్నాడని కానీ, ఆయనను వెతికితే ఫలం ఇస్తాడని కానీ నీకు విశ్వాసము లేకపోతే నీలో ఏమి కనిపిస్తా అంటే నిర్లక్ష్యమే కనిపిస్తారు. నీకు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం. దానిని బట్టి నీవు విశ్వాసివుగా పిలువబడలేవు. దానిని బట్టి నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మార్చబడలేవు. మన సొంత విషయాలకి, మన సొంత కార్యాలు, పనులకు మనం సమయానికి వెళ్తున్నామా, ఆలస్యంగా వెళ్తున్నామా? సమయానికంటే ముందుగానే వెళ్ళి అక్కడ కూర్చుంటాం. ఏం కారణమనంటే మన పనులు జరగాలి. మన పనులు జరగటానికి, ఆ అధికారులు రావటానికి ముందుగానే వెళ్ళిపోయి అక్కడ పడిగాపులు కాసుకొని కూర్చోంటాం. ఎందుకు? దేహ సంబంధమైనటువంటి కార్యకలాపాలు, మీ స్వప్రయోజనం కోసం, మీ సొంత కార్యాలు చూసుకోవడం కోసం సమయాన్ని పాటిస్తారు. కానీ దేవుని యొక్క మందిరానికి రావటానికి మాత్రం మనము సమయాన్ని పాటించడం లేదు. దేవుని మందిరానికి రావటం కోసం ఎందుకు నిర్లక్ష్యము? ఒకరోజు దేవుని రాకడ వస్తుంది. ఆ రాకడలో ఆయన ఖచ్చితంగా సమయాన్ని పాటించేటువంటి దేవుడు. ఆయన వచ్చి రెప్పపాటున ఆయన యందు విశ్వాసం ఉన్నటువంటి బిడ్డలను, భయభక్తులు కలిగిన బిడ్డలందరినీ కూడా తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎంతమందికి తెలుసు? పోనీ ఈ మాట మీద ఎంతమందికి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అందరికీ? ఆయన వచ్చి ఎంతసేపు ఉంటాడు భూమి మీద? మధ్యాకాశం మీదకి వస్తాడు, తన దూతలు పంపుతాడు. ఎంతసేపు ఉంటాడు ఇక్కడ? ఎంతమంది తెలుసు? మీ చేతి చూపించండి. దేవుని దూతలు తన బిడ్డలను, దేవుని బిడ్డలను తీసుకుపోయే సమయం ఎంత? రెప్పపాటు అంటే మన కళ్ళ మీద ఉండే రెప్ప అట్లా వాలి అట్లా లేచినప్పుడు అంతే, ఫినిష్. అయ్యో లాదా బాబాడే మళ్ళీ ఏమీ లేదు. ఉండు స్వామి నేను వస్తానంటే ఉంటుందా? ఆ మాట చెప్పడానికి కూడా నీకేం లేదు. మాట చెప్పడానికి నా చెయ్యి ఇట్లా పట్టుకోనేదానికి కూడా సమయం లే. అంత ఫాస్ట్. ఎవరు? యేసయ్య. చాలా వేగంగా వస్తాడు, వచ్చి వేగంగా తీసుకొని వెళ్ళిపోతాడు. ఎలాగ వెళ్ళిపోతాడు? అందరూ కూడా మేఘాల మీద ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన దూతలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. దగదగ మెరిసేటువంటి ఆ పరలోక రాజ్యం, పట్టణం, బంగారు వీధులతో ఉన్నటువంటి ఆ పట్టణం ఉంది. అందులోనికి మనము ప్రవేశించడానికి
మనలో ఉండాల్సిన ముఖ్యమైనటువంటిది ఏమిటంటే విశ్వాసము. ఆ విశ్వాసమును బట్టి మనం అన్ని కార్యాలు కూడా ఎలా చేస్తాము? క్రమంగా చేస్తాం. క్రమం. దొంగతనం చేయం, దాపిరికాలు ఉండవు, ఏమీ ఉండవు విశ్వాసం ఉంటే. ఆ విశ్వాసం అనేటువంటిది లేకపోతేనే అర్పించే అర్పణలలో దొంగతనం చేస్తాం, బలులు చేయాల్సిన విషయంలో మోసం చేస్తాం. అన్నిట్లో కూడా కాపరిని మోసం చేయొచ్చు, నీతో ఉన్నటువంటి వారిని మోసం చేయొచ్చు, ఇంకెవరినైనా మోసం చేయొచ్చు, కానీ దేవునిని మాత్రము, దేవుణ్ణి చెప్పాలి, దేవునిని మోసము చెయ్యలేము. మనం అనుకోవచ్చు దేవుడు ఆడో ఉన్నాడని. ఆడో లేడు, ఈయన్నే ఏడున్నాడు, ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను ఉన్నా. నీ నోటి నుండి నువ్వు చెప్పే మాటను కూడా దేవుడు వింటూ ఉంటాడు. దేవునికి అర్పించే అర్పణలు, బలులు నేను ఇవి చేస్తా, నేను ఇస్తా, నేను వస్తా అని చెప్తా. చూసినావా? ఇవన్నీ నా కోసం చెప్తున్నట్టు అనుకోద్దండి. ఎవరు వింటున్నారు ఈ మాటలన్నీ? ఆయన వింటా ఉన్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటాడు. ఆయనకు మాట ఇచ్చి మరలా నీవు తప్పిపోతుంటే అది కూడా అక్కడ రాసుకుంటాడు. ఫలానా రోజు నువ్వు ఇలా చెప్పావు, కయ్యను లాంటి బ్రతుకు నీలో ఉంది, హేబేలు లాంటి జీవితం నీకు లేదు, కాబట్టి నీవు ఏమైన వ్యక్తివి? తృణీకరించబడిన వ్యక్తివి, దేశదిమ్మరిగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. హల్లెలూయా అని వాక్యం బోధిస్తారు. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొద్ద మనము తీసుకునే నిర్ణయాలు, ఆయనకు మనం అర్పించే అర్పణలు, బలులు, ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే శ్రేష్టమైనవిగా ఉండాలి. అందులో ఏ ఒక్క కొరత కూడా, ఏ ఒక్క చిన్న కొరత కూడా, మచ్చ డాగు లాంటిది కూడా లేకుండా మనము దేవునికి అర్పిస్తే దానిని బట్టి దేవుడు నీ కోసం ఏం చెప్తాడు? సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. అందుకే విశ్వాసమును బట్టి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన యొద్దకు నీవు వస్తూ ఉన్నావంటే ఆయన ఉన్నాడనియు, ఆయనను గనుక నీవు వెతుకుచూ ఉన్నావంటే ఆయన నీకు ఫలము దయచేస్తాడనియు నమ్మవలెను కదా అని హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తున్న మాటలు చాలా చాలా విలువైనటువంటి మాటలు. ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి మనము కూడా ఇక్కడికి వస్తున్నామంటే ఆయన ఉన్నాడని, మనం అడిగేటువంటి ప్రతి దానిని కూడా దేవుడు మనకి ఇస్తాడని మనకేముండాలంటున్నాడు? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉంటేనే ఆ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఉన్నాడని నీవు భయముతో, భక్తితో నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకొని ఇక్కడికి వస్తావు. సమయానికి నీవు అడిగేటువంటిది ఏది ఉన్నప్పటికీ కూడా దానిని ఖచ్చితంగా నా దేవుడు నాకు ఇస్తాడన్నటువంటి నమ్మకంతో నీవు ఇక్కడికి వస్తావు. ఇవి రెండూ లేకుండా నీవు ఇంక వేరే ఏమైనా చేసావు అనుకోండి, దేంతో సమానం? అది మృతము, చచ్చిన దానితో సమానమని వాక్యం బోధిస్తారు. కాబట్టి వాక్యం ఏమైతే బోధిస్తుందో వాక్యానుసారంగా మనం కట్టుబడి జీవించాలి. మూడో వ్యక్తి అక్కడ నోవహు కనిపిస్తున్నాడు. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను అని వాక్యం బోధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు నీతిమంతులుగా మార్చబడ్డారు. ఈయన నీతికి వారసుడయ్యాడు, ఆయన నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఒక వ్యక్తి సజీవంగానే దేవునితో పాటు లేపబడ్డాడు. మరి మనం ఏ గుంపులో ఉన్నాము? ఒక్కరినైనా పోలినటువంటి జీవితం మనకుందా? నోవహు అయితే ముందుగానే జరగబడే సంగతులను కూర్చి హెచ్చరింపబడి దేవుని చేత భయభక్తులు కలిగినటువంటి వాడుగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి తన ఇంటి వారి రక్షణ కొరకు దేవుడు చెప్పిన మాట ప్రకారముగా ఒక ఓడను సిద్ధము చేసుకొని, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి ఏమైపోయాడు? వారసుడుగా మిగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ ఇంటిని, నీ కుటుంబాన్ని రక్షించుకోవడం కోసము నీకు ఒక ఓడ అనేటువంటిది, ఒక ఓడ ఏడన్నా పోయి ఇంటికాడ కట్లు కట్టుకొచ్చి ఓడ చేసుకునేరు. ఆ ఓడ కాదు. ఓడ అంటే దేనికి సాదృశ్యము? దేవుని యొక్క సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. మనము భయభక్తులు కలిగి ఒక ఓడను సిద్ధం చేసుకుని ఆ ఓడలో కనుక మనం ఉంటే ఆ ఓడలో ఉన్నంత కాలము మనకేముంటుంది? క్షేమం, రక్షణ. ఆ రక్షణ క్షేమమును బట్టి మరలా జీవించడానికి, పరలోక రాజ్యములో అడుగు పెట్టడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు.
ఈ ఓడనటువంటి సంఘములో గనక నీవు వెళ్ళకపోతే ఆ రోజున నోవహు కాలములో ప్రజలందరూ కూడా ఎలాగైతే నశించిపోయారో ఆ విధంగా నశించిపోవటానికి ఆస్కారం ఉంటుంది. వాక్యం అదే బోధిస్తుంది. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. భయము భక్తి. అందుకే ఈ తరము వారిలో నీలాంటి నీతిమంతుడు ఎవడు కూడా లేడని దేవుడు నోవహును గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు మనము నీతిమంతుడైన దేవుని కలిగి ఉన్నటువంటి విశ్వాసులమైతే మనలో కూడా ఏముండాలా? నీతి అనేటువంటిది ఉండాలి. హల్లెలూయా. ఆ నీతి అనేటువంటిది లేకపోతే మన దేవుడు నీతిమంతుడిని చెప్పుకోవడానికి మనకు అర్హతే లేదు, అయోగ్యతే లేదు. మన దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధత. ఆయన నీతిమంతులు, యథార్థవంతులుగా ఈ విధంగా ఆయనలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఎవరిలో ఉండాలా? మనలో ఉండాలి. హల్లెలూయా. ఆయనలో ఉన్నవన్నీ మనలో ఉంటేనే మనం ఆయనను గురించి చెప్పచ్చు, ఆయనకు మనం ప్రార్థన చేయొచ్చు. మనం యథార్థత కలిగి నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడే మన యొక్క పితరులు ఆదర్శ విశ్వాసులుగా ఎలాగైతే జీవించగలిగారో వారిని దృష్టిలో పెట్టుకొని వారిని అనుసరిస్తూ వారిని సాదృశ్యంగా తీసుకొని మన జీవితంలో కూడా అలాగ ముందుకు నడిపించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. అందుకే నోవహును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నీతికే ఏమైపోయాడు? వారసుడయ్యాడు. ఆ తరము వారిలో అతని వంటి నీతిమంతుడు ఎవడు కూడా లేడు. నీవు నా దృష్టికి నీతిమంతుడుగా కనిపించావు కాబట్టే నీ కుటుంబం అంతటిని కూడా నేను చెప్పిన ప్రకారం ఆ ఓడలోనికి వారిని అందరినీ కూడా తీసుకుని వెళ్ళు. ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చినాడు దేవుడు, కాపుదలు ఇచ్చినాడు, భద్రతను దయచేశాడు. ఈ రోజున నీలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నీవు రక్షించబడితే, దేవుడిచ్చిన నీ సంఘములో నీవు స్థిరమైనటువంటి విశ్వాసముగా నువ్వు నిలబడితే, ఒక స్థిరత్వమైనటువంటిది కనుక నీకు ఉంటే, ఆ స్థిరమైనటువంటి జీవితమును బట్టి నిన్ను బట్టి నీ కుటుంబానికి దేవుడేమిస్తాడు? రక్షణ ఇస్తాడు. హల్లెలూయా. కాపుదలిస్తాడు, భద్రతనిస్తాడు. ఆయన కేడముగా ఉండి నడిపించగలుగుతాడు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది చాలా 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 విశ్వాసికి అవసరము. మనకు అందరికీ విశ్వాసం ఉండాలి వద్దా? ఎందులో ఉండాలి విశ్వాసము? ఏ విషయంలోనైనా కూడా. కానీ ఒక వ్యాధి, ఒక బాధ, ఒక సమస్య, శోధన, కష్టం, ఇరుకు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా, దేవుని కోసం నిలబడేటువంటి పరిస్థితులు వచ్చినా, దేవుని కొరకు, సంఘము కొరకు, పేదల కొరకు ఏవి నీవు చేయటానికి వెనుకడుగు వెయ్యకూడదు. నేను చేసినా పర్వాలేదు, నా దేవుడు నాకు మరలా చూడు ఎంత విశ్వాసం ఉందో ఇప్పుడు తెలిసిపోయా. మనం ఎంత చేసినా దేవుడు దానికి రెట్టింపు ఫలితం ఇస్తాడా లేదా? వాక్యం ఏం చెప్తుంది? ఆయనను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఫలము దయచేయువాడని నమ్మాలి కదా అని హెచ్చరిస్తున్నాడు. ఇట్లాంటి విశ్వాసులే ఉండింటారు ఎప్పుడు ఆ హెబ్రీ సంఘంలో కూడా. అందుకే ఈ మాటలన్నీ రాసినాడు. వాళ్ళకు కూడా విశ్వాసం లేదేమో, అందుకే ఖచ్చితంగా చెప్పాడు, ఆయన వెదుకు వారికి ఫలము దయచేయనని నమ్మవలెను కదా. రెండవది ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చేటువంటి వారందరూ కూడా ఆయన ఈ స్థలములో ఉన్నాడనియు, ఆయన వెదుకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలెను కదా. ఆ నమ్మకం నీకు ఉంటే, ఆ నమ్మకమును బట్టి నీలో ఉన్న విశ్వాసం పెరుగుతారు, నీలో ఉన్న అవిశ్వాసం పోతారు. ఆ విశ్వాసము కలిగినటువంటి జీవితమును బట్టే దేవుడు నీకు, నీ కుటుంబానికి క్షేమం ఇస్తాడు, భద్రతనిస్తాడు, కాపుదలిస్తాడు. కాబట్టి మన పితరుల జీవితాల్లో వారు ఏ విధంగా అయితే ఆదర్శవంతులుగా నిలబడ్డారో, విశ్వాసమును బట్టి నీతిమంతులుగా మార్చబడ్డారో. హానోకైతే 300 సంవత్సరములు దేవునితో నడిచి సజీవుడిగా కొనిపోబడ్డాడు. అటువంటి అనుభవాలు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుభవాలు మనకుంటేనే ఎక్కడికి పోతామో? పరలోకానికి పోతాం. ఆయన 300 సంవత్సరాలు నడిస్తే మన జీవితకాలం అంతా కలిపి 3 నిమిషాలు కూడా లేదనుకో, పోమో. విశ్వాసమును బట్టి కయ్యూని కంటే శ్రేష్టమైనటువంటి బలులు అర్పించిన హేబేలును పోలినటువంటి జీవితం మనకు లేదు. ఉన్నదానికంటే ఇంకా తక్కువిచ్చి, లేకపోతే డుమ్మా కొట్టి గుడిసున్నా పెట్టి దేవునికి, మందిరానికి, అన్నిటికీ గుడిసున్నాలు పెట్టుకొని కూర్చోంటే పరలోకానికి పోమో. పోతామా? చెప్పండి రా, పోము. ఏం రానికి ఒకటే చెప్తాను, మీరు ఎవరు చెప్పరా? పోతామా పోమా? చెప్పాలి గట్టిగా, పోము. ఇవన్నీ ఊరికే రాయిలా. ఎవరి కోసం రాసి పెట్టింది ఈ మాటలు? ఎవరి కోసము? ఇది ఈ మాట నాకే అని అనుకుంటేనే.
ఈ విషయాల్లో కూడా మనం తప్పిపోయినామంటే అక్కడ పోగొట్టుకుంటాం. నోవహు కూడా అంతే. ఆయన దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడి, దేవుని చేత ముందుగా హెచ్చరింపబడి ఓడను సిద్ధం చేసుకుని ఆ యొక్క తరములో దేవుని దృష్టికి ఎలా కనపరుచుకున్నాడు? నీతిమంతుడుగా కనపరుచుకున్నాడు. కాబట్టి తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు? రక్షించుకున్నాడు. హల్లెలూయా. నీవు నీతిమంతుడైతే నీతి కార్యాలు నీ జీవితంలో ఉంటాయి. దేవుని విషయంలో, ఇచ్చే విషయంలో, భక్తి విషయంలో, భయం విషయంలో, విశ్వాసం విషయంలో, నీ యొక్క అన్ని భక్తికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా నువ్వు ఎప్పుడైతే ఒక స్థిరత్వం కలిగి జీవిస్తూ ఉంటావో అప్పుడు ఈ పితరుల విశ్వాసములో ఉన్నటువంటి విశ్వాసము కాస్తో కోస్తో అయినా నీ లోపలికి వచ్చి నిన్ను, నీ ఇంటి వారిని ఏం చేస్తుంది? కాపాడుతుంది. హల్లెలూయా. నేను ఏను అని అంటివో నీ కుటుంబాన్ని నీ అంతటి నీవే ఏం చేసుకున్న వ్యక్తివి? రక్షణ లేకుండా విడిచిపెట్టేసిన వ్యక్తివి దాని అర్థమవుతుంది నా మాటలో. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే నేను చెప్తాను, నేను సొంతంగా ఏం చెప్పలే. ఆయన దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనిపించాడు కాబట్టి తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు? నీతితో కూడినటువంటి క్రియలు ఆయనలో ఉన్నాయి కాబట్టి, కయ్యూని కంటే హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు కాబట్టి దేవుని చేత సాక్ష్యము సంపాదించుకోగలిగాడు. హానోకు 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. నడవటానికి ఇష్టపడండి, దేవునికి సమయం ఇవ్వటానికి ఇష్టపడండి. ప్రార్థనలకు రండి, ఉపవాస ప్రార్థనలు పెట్టుకోండి, గృహ కోడికలు పెట్టుకోండి. మందిరంలో జరిగే ప్రతి ఆరాధనలో కూడా పాలపంపులు పొందండి. దేవుని యొక్క వాక్యములో బలపడండి. ఎన్ని చెప్పినా మేము రాము, మేము ఇంతే అని అనుకుంటేమో మనంతటా మనమే సమయం ఉన్నప్పుడు దొరుకుచున్న జీవాహారాన్ని కాలు దన్నుకొని పోతున్నాము అని దాని అర్థం. హల్లెలూయా. ఒకసారి అంతరంగ పురుషునికి ఆహారం కావాలని ఎక్కడ పరిగెత్తారండి? ఈ సముద్రపు చివరి నుండి ఆ సముద్రం చివరి వరకు పరుగులు తీసినా ఏం దొరకదు? వాక్యము దొరకదు. వాక్యము కరువయ్యేటువంటి కాలములు బహు సమీపముగా ఉన్నాయి. కానీ దొరుకుచూ ఉన్నటువంటి వాక్యాన్ని కాలదనుకొని పోతే నాకు ఇట్లా ఉంది, నాకు అట్లా ఉంది, నాకు రోగం ఉంది, నాకు బాధ ఉంది, నాకు సమయం లేదు, అది లేదు, ఇది లేదు అని అనుకుంటేమో ఒక రోజున నీ అంతరంగ పురుషునికి కావలసినంత జీవాహారము లేక బలహీనపడిపోయి బలవంతుడైనటువంటి దేవుడు నీను తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు బలహీనురాలుగా కనిపిస్తే ఇది నాకు సంబంధించిన ఆత్మ కానే కాదు. పరలోకముడు దిగి వచ్చిన జీవాహారము నేనైతే ఈ జీవాహారమును పంచిపెట్టినా వీడు తినలేదు కాబట్టి వీడు ఏమైపోయాడు? ఇప్పుడు వీడికి రోగం వచ్చింది, బాధలు వచ్చాయి, కష్టం వచ్చింది, ఆత్మీయతలో పూర్తిగా హీనతలోనికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇది నాది కానే కాదు అని దేవుడు చెప్తాడు. మరి ఆయన వచ్చి ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి శరీరం అంతా నలగొట్టుకొని ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది ఎందుకు? ఈ రక్షణను కడ వరకు మనం ఏం చేసుకోవటానికి? కాపాడుకుంటూ ముందుకు కొనసాగటం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మనకిష్టం వచ్చినప్పుడు మందిరానికి వచ్చి ఏదో వచ్చినాంలే పోయినాంలే అని అనుకునే దానికి మాత్రం ఈ రక్షణ మనకు దేవుడు ఇవ్వలేదు. క్రైస్తవుని జీవితం అంటేనే ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితం, ఒక ప్రత్యేకత ఉండాలి. అన్యులలో నుండి మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి వాడు. ఆ ప్రత్యేకతను పోగొట్టుకోకూడదు. దేవుని దృష్టికి ఇష్టడై ఉండాలంటే వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం అనేటువంటిది నీలో ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన ఎద్దుకు నీ వస్తూ ఉన్నావంటే ఆయన ఇక్కడ ఉన్నాడు. వాక్యం ఇంటూ ఉన్నప్పుడు, ఆయన నీతో మాట్లాడుచున్నప్పుడు, ఆ వాక్యములకు వ్యతిరేకముగా నీవు ఏమి ఆలోచన చేసినప్పటికీ కూడా ఆయన నీ ఆలోచనలు కూడా వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. విండా? ఒకవేళ నేను చెప్తాను, దేవుడు మాట్లాడేటప్పుడు మనం అందరినీ చూస్తాడు చెప్తున్నాం. ఆయన మనం చూసేటువంటిప్పుడు వాక్యములకు భిన్నమైనటువంటి ఆలోచన మన హృదయ అంతరంగములు పుడితే మన దేవుడు హృదయ అంతరంగాన్ని ఏం చేసేవాడు? పరిశీలించేటువంటి వాడు. మొత్తం ఫిల్టర్ చేసి పారేస్తాడు. ఫిల్టరే. ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి, వాక్యాన్ని బట్టి ఏం ఆలోచిస్తున్నావు, ఏమి నీ కథ అని దేవుడు అన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడు. అందుకే వాక్యానికి వ్యతిరేకముగా నీవు ఏం ఆలోచన చేసినా, కాపరి మీద నీవు సనిగినా, గొనిగినా, లేకపోతే ఏమైనా చెప్పుకున్నా అన్నీ కూడా ఎవరు తింటారు? ఎవరు చెప్పండి మా గట్టిగా? ఎవరు? దేవుడు
చూస్తాడు, వింటాడు. వినే దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలము కూడా ఇస్తాడు. ఆ ప్రతిఫలం మనకు కావాలంటే మాట్లాడుకోవచ్చు. అటువంటి ప్రతిఫలం మనకు కావాలంటే వాక్యాన్ని మనకు విరుద్ధంగా ప్రవర్తించవచ్చు. అది చెప్పలేదు దేవుడు. వాక్యం ద్వారా ఆయన ఏం మాట్లాడుతాడో దానికి నీవు లోబడి జీవించు అని చెప్పాడు. దానిని అనుసరించి బ్రతుక్కో అని చెప్పాడు. కానీ దానికి భిన్నముగా ఆలోచన చేయొద్దు, భిన్నముగా ప్రవర్తించవద్దు, నడవద్దు అని చెప్పాడు. కాబట్టి వాక్యం అదే సెలవిస్తుంది. విశ్వాసం అనేటిది లేకపోతే దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. విశ్వాసం అనేటువంటిది వాక్యము వినుట వలననే వస్తుంది. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనం వినమంటే ఇంకా మనలో ఉండదు. ఇది గమనించాలి. ప్రతిదానికి లింక్ ఉంది. ప్రతిదానికి భయము, భక్తి, విశ్వాసం, వినుట అన్నీ ఉన్నాయి. అలా వింటేనే విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉంటేనే కార్యాలు చేస్తావు, ముందుకు వెళ్తావు, పరలోక రాజ్యం సంపాదించుకుంటావు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఉన్నటువంటి విశ్వాసము కలిగి జీవిస్తే దేవుడు మనలందరినీ కూడా ఆ విధమైనటువంటి విశ్వాస జీవితంలో మనం నడిపిస్తూ ఒక రోజున పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ఆ కృప దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని వీలున్నటువంటి వారు మోకరించి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ విశ్రాంతి దినములో ప్రవేశించినటువంటి నాతో, మా అందరితో కూడా విశ్వాసమును గూర్చి మీరు మాట్లాడినటువంటి మీ అమూల్యమైనటువంటి జీవపు మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీ యొక్క కనికరము మా మీద మీరు ఉంచండి. కయ్యూని కంటే హేబేలు ఏ విధంగా అయితే శ్రేష్టమైన బలులు అర్పించాడో, అది నీతిగా ఎంచబడ్డదో, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. హానోకు 300 సంవత్సరములు మీతో నడిచాడు, సజీవుడిగా మీరు తీసుకుని వెళ్ళారు. నోవహు ఆ తరములో నీతిమంతుడిగా మీ దృష్టిలో కనిపించాడు. ఈ రోజున విశ్వాసులైనటువంటి మా జీవితాలలో, మా పితరుల యొక్క విశ్వాసముల ప్రభా మేము కూడా పాలు పంపులు పొంది అటువంటి విశ్వాసమును కలిగినటువంటి విశ్వాసులుగా మేము జీవించినట్లుగా మా కృప దయచేయండి. మీ యొద్దకు వస్తున్నప్పుడెల్లా కూడా మీరు ఇక్కడ ఉన్నారని, మిమ్మల్ని వెతికితే ఫలము దయచేస్తారనేటువంటి విశ్వాసం మా అందరికీ కూడా మీరు దయచేయండి. నీ కృపలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, ప్రభా బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందు నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు ఆయన కృప సదాకాలము తోడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను